నెల రోజుల నుండి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఇంతవరకు మరి ఎట్లాంటి స్పందన అయితే కనిపిస్తలేదు. కేవలం ఒక 5,000 నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో ఏం చెప్పదలుచుకుంది ఈ ధర్నాను ఉద్దేశించుకొని ఏం చెప్పదలుచుకుంది? మేము ఖచ్చితంగా మాకు 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి భర్తీ అయ్యే వరకు ఈ ధర్నాలు ఇట్లనే కొనసాగిస్తాం అన్న. అయితే ఇప్పుడు బడ్జెట్ లేదు అని ఒకటి రేజ్ అవుతుంది కదా. బడ్జెట్ ఎందుకు అసలు మా అప్లికేషన్ ఫీజులే 450 కోట్లు అవుతాయి. ఒక్కొక్కరు 3 అప్లై చేస్తారు. ఎస్ఐకి సపరేట్ తీసుకుంటారు, కానిస్టేబుల్ కి సపరేట్ తీసుకుంటారు, ఎక్సైజ్ కానిస్టేబుల్ కి సపరేట్ తీసుకుంటారు. కానీ ఈవెంట్స్ మాత్రం ఒకటే దానికి ఈవెంట్స్ పెడతారు. అదే మరి మూడింటికి డబ్బులు తీసుకున్నప్పుడు మూడింటికి పెట్టాలి కదా. ఏజ్ విషయానికి వచ్చేసరికి 4 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ లేక. ఆ 4 సంవత్సరాల నుంచి వాళ్ళదే కదా తప్పు, వాళ్ళ దగ్గర తప్పు ఉంది. మేము ఖచ్చితంగా కొట్లాడతాం. మాకు ఖచ్చితంగా 19,000 పోస్టులు ఖచ్చితంగా కావాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. సో అప్పుడు గతంలో అధికారం రావడం కోసం ఇదే దిల్సుఖ్నగర్ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీకి కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది వచ్చారు. మరి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తుంటే అసలు స్పందిస్తున్నారా? ఏ స్పందన లేదు, కలవడం తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం స్పందిస్తలేరు. అందుకే వాళ్ళు కనీసం కొంచెం స్పందించినా మేము వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళం. అసలు ఈ ధర్నాలు చేయకపోతుండే సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళు చెప్తుండే. సో అంటే ఇప్పుడు మీరు ఎంత ధర్నాలు చేస్తున్నా మీ మీద పార్టీల పేర్లతోనే అనేకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో అలాంటి నాయకులకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం నార్మల్ గా మన ఎమ్మెల్యేనే అంటే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కొంతమంది అని ఉన్నారు కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలవాలి, ప్రతి ఒక్కరికి మా సమస్య అని చెప్పుకోవాలని మేము ప్రతి ఒక్కరిని కలుస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరిని కలుస్తాం. నిజంగా మరి ఒకవేళ ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ముందుకు వెళ్తే ఏం చేస్తారు? మీ తదుపరి కార్యాచరణ? మేము ఊరుకోము, అసలే ఊరుకోము. ఖచ్చితంగా అసలు ఇంకా 2 లక్షల మంది 20 లక్షల మంది ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారు. ఇప్పుడు కొంతమంది కనిపిస్తున్నారు కదా, 20 లక్షల మంది ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారు. ఇంకొకటి ట్రైనింగ్ సెంటర్లు లేవు, మాకు ఇబ్బంది అవుతుందని ఒక మాట అంటున్నారు. నీకు ట్రైనింగ్ సెంటర్లు లేవని ఫస్ట్ నుంచి తెలియదా? నీకు 5,000 మరి అప్పటి నుంచి 3 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి. మరి 3 సంవత్సరాల నుంచి 5,000 ఏ పైన నువ్వు అప్పటి నుండే ఇప్పుడు తెలిసిందని ట్రైనింగ్ సెంటర్లు లేవు, కెపాసిటీ లేదు అని. మరి గత ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు వేసినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ ఇచ్చారు మాకు ట్రైనింగ్? వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిరా మాకేమైనా ట్రైనింగ్? వాళ్ళే కదా, వాళ్ళు ఇచ్చిన దగ్గరే కదా మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చేది. ఇప్పుడు